హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో నా పేరు సతీష్. ఈసారి అనేది మనమైతే మిరప తోట వేసుకోవడం అయితే జరిగిందండి. మిరప తోట వేసుకున్నారు కదా అన్న, మీరు ఎలాంటి ఎరువులు వేసుకున్నారు దుక్కిలో అని కొంతమంది రైతులు అయితే అడుగుతున్నారు. అలాగే ఈసారి ఎలాంటి యాజమాన్య పద్ధతి పాటిస్తున్నారు, దాంతోపాటు ఇప్పుడు జూలై మంత్లోనే ఎందుకు మీరు మిరప తోట పెట్టుకోవడం అయితే జరిగిందని కొంతమంది రైతులు అయితే అడుగుతున్నారు. కాబట్టి ఈ రోజు వీడియోలో పూర్తి సమాచారాన్ని మీకైతే అందజేస్తాను. కాబట్టి వీడియోని కాస్త లాస్ట్ వరకు చూడండి. అలాగే కొత్తగా చూస్తున్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో మనమైతే ప్రెసెంట్ అనేది జూలై మంత్లో అయితే ఉన్నామండి. సో జూలై మంత్లో ఉన్నాం కాబట్టి మనమైతే మిరప తోట అనేది కొంచెం ముందుగానే వేసుకోవడం అయితే జరిగింది. యాక్చువల్గా చెప్పాలంటే ఆగస్టు ఎండింగ్ వేసే తోట అనేది మనం జూలై మొదటి వారంలో వేసుకోవడం అయితే జరిగిందండి. సో మొదటి వారంలో వేసుకున్న తర్వాత మనకైతే ప్రజెంట్ ఎరువులు ఎలాంటి వాడామంటే మనం డిఏపి అనేది వేసుకోవడం అయితే జరిగిందండి. ఎకరానికి 50 కేజీలు అయితే వేసుకున్నాను. సో ఈ డిఏపిలో కనుక కంటెంట్ చూసుకుంటే నత్రజని వచ్చేసి 18% ఉంటుంది, భాస్వరం వచ్చేసి 46% అయితే ఉంటుందండి. నత్రజని ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఒక్కసారి మీకు మొక్క చూపిస్తా చూడండి. ఈ స్టిమ్ ఏదైతే ఉందో ఇది దృఢంగా అవ్వడానికి అయితే ఉపయోగపడుతుంది. అలాగే ఈ మొక్క అనేది ఆరోగ్యకరంగా అంటే ఎప్పుడు పచ్చగా ఉండే విధంగా ఉపయోగపడుతుందండి. భాస్వరం ఏం చేస్తుందంటే ఈ వేర్లు ఏదైతే ఉందో భూమిలో తొందరగా వెళ్ళడానికైతే భాస్వరం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దానికోసం మనం అయితే డిఏపితో వేసుకున్నాను. సో డిఏపితో పాటు ఈసారి కొంచెం భిన్నంగా ఆలోచన చేసి మనం ఏం చేసామంటే ఈ నోవా కంపెనీ వారి వండర్ గ్రాన్యూల్స్ ఏదైతే ఉందో ఇది కూడా వేసుకోవడం అయితే జరిగిందండి. ఇది ఎందుకు వేసుకున్నానంటే ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ప్రజెంట్ వచ్చేసి మన నారు అనేది నర్సరీలు అయితే పెంచుకోవడం అయితే జరిగింది కదా. సో నర్సరీ వాతావరణానికి ఇప్పుడు బయట ఉన్న వాతావరణానికి చాలా తేడా ఉందండి. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే మనం ఒక 2 గంటలు ఏసీలో కూర్చున్న తర్వాత ఒకేసారి వెండలో వస్తే మనకి ఏ విధంగా స్వెట్ అయితే వస్తుందో మొక్కల్లో కూడా అదే విధంగా వచ్చేసి ఆ వాతావరణానికి అలవాటుపడి ఒకేసారి ఇక్కడ రాగానే ఈ వేడికి తట్టుకోలేక కొన్ని మొక్కలు చనిపోతాయి కదా. సో అలా చనిపోకుండా ఉండడానికి వచ్చేసి మన నోవా కంపెనీ వారి వండర్ గ్రాన్యూల్స్ అయితే వేసుకోవడం అయితే జరిగింది. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే మొక్కకు వచ్చేసి కావాల్సిన పోషకాలు అనేది దీంట్లో ఉంటాయండి. సో ఇవి వచ్చేసి పోషకాలు అందిన తర్వాత మొక్క అనేది వేర్లు అనేది తొందరగా ఇంకా భూమిలో వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మనం వేసుకున్న ఎరువు ఏదైతే ఉందో 50 కేజీలు ఉంది కదా. సో 50 కేజీల మొక్కలు ఒకేసారి తీసుకోండి అంటే తీసుకో కదా, కొన్ని అలాగే భూమిలో మిగిలిపోతాయి కండి. ఆ ఎరువులు వేస్ట్ కాకుండా ఉండడానికి వచ్చేసి ఈ నోవా కంపెనీ వారి వండర్ గ్రాన్యూల్స్ వేసుకుంటే భూమిని వచ్చేసి గుల్ల చేసిన తర్వాత లోపల ఉండే పోషకాలు ఏదైతే ఉన్నాయో మొక్క ఏ టైంలో కావాలో ఆ టైంలో తీసుకునే విధంగా ఇదైతే ఉపయోగపడుతుందండి. అలాగే ఈసారి వచ్చేసి ఎలినో ప్రభావం చాలా వరకు అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. నీటి సదుపాయం కూడా చాలా అవసరం కాబట్టి ఇప్పుడు మన నీళ్ళు కట్టినా సరే కింద తేమ అనేది ఉండాలి కదా. సో తేమ లేకపోతే మాత్రం మొక్క వేర్లు అనేది తొందరగా వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉండదండి. ఇది వేసుకున్న తర్వాత వచ్చేసి మనకి నీళ్ళు కొంచెం ఇటు అటు కొంచెం లేట్ అయినా సరే తేమ శాతం అనేది కింద భూమికి అందచేసి మొక్క అనేది ఆరోగ్యకరం ఉంచడానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది వచ్చేసి మనమైతే ముందుగా దుక్కులు అయితే చల్లుకోవడం అయితే జరిగింది ఎకరానికి. అలాగే ఇది ఎప్పుడెప్పుడు వేసుకోవాలంటే మొక్క ఎదుగుదల సమయంలో వచ్చేసి లైక్ చెప్పాలంటే 50 రోజుల సమయంలో వచ్చేసి మనకైతే పూత మరియు ఖాతా సమయం అయితే ఉంటుంది కదా. ఆ సమయంలో కనుక వేసుకుంటే దిగుబడి కూడా పెంచుకోవచ్చు అండి. దీనివల్ల వచ్చేసి మంచిగా ఆరోగ్యకరంగా ఉంటుంది మొక్క. అలాగే సైడ్ బ్రాంచెస్ కూడా బాగా ఎక్కువ అయితే వస్తాయండి. అలాగే పూత రాలకుండా చూసుకుంటుంది, వచ్చిన పూత కాయ అవుతుంది. కాయలో కూడా వచ్చేసి గింజ శాతం పెరిగే విధంగా ఈ మనకి నోవా కంపెనీ వారి వండర్ గ్రాన్యూల్స్ అయితే చూసుకుంటుంది. కాబట్టి ఓన్లీ రసాయనిక ఎరువులే కాకుండా ఇలాంటి ఆర్గానిక్ కూడా మనమైతే పంటలకు వేస్తే మంచి ఫలితాలు అయితే ఉంటాయనే ఉద్దేశంతో ప్రజెంట్ అయితే మనమైతే ఈసారి నోవా కంపెనీ వారి వండర్ గ్రాన్యూల్స్ అనేది వేసుకోవడం అయితే జరిగిందండి. సో డిఏపి అనేది ఒక 50 కేజీలు వేసుకున్నాను, దాంతోపాటు ఇది 3 కేజీలు అయితే వేసుకున్నాను. మీరు కూడా ఈసారి మిరప తోట సాగు చేస్తూ ఉంటే ఎప్పటికీ మీరు డిఏపి వేసుకుంటారు కదా. సో దాంతోపాటు ఇది కూడా వేసుకోండి, మీకు అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయండి. సో ఇది వేసిన తర్వాత మనకి సైడ్ బ్రాంచెస్ ఏ విధంగా వచ్చింది, అలాగే మొక్కలు ఏ విధంగా ఉన్నాయని ప్రతి ఒక్క అప్డేట్ వచ్చేసి మనమైతే రైతన్నలు అయితే చెప్తుంటాను. కాబట్టి తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ప్రొడక్ట్స్ గురించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే చేయండి. దీని గురించి మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది.